హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే రీసెంట్గా విశ్వక్సేన్ గారు నటించిన మెకానిక్ రాకీ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. సో దానికి సంబంధించి కొన్ని విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంటే ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఫస్ట్ వచ్చేసి ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో నువ్వు లాటరీ గెలిచావు, లేకపోతే నువ్వు వీళ్ళు ఇంకా క్లిక్ చేయి అని చెప్పి కొంతమంది ఆశ చూపించి వాళ్ళని కొంచెం ఫూల్ చేద్దాం అనే కాన్సెప్ట్లో కొంతమంది ఉంటారనమాట. అలాంటి చాలా క్రైమ్స్ని బేస్ చేసుకొని ఈ మూవీ కాన్సెప్ట్ అయితే డిజైన్ చేశారనమాట. అయితే మెయిన్ ఫస్ట్ హాఫ్లో వచ్చేటప్పటికి ఈ హీరో క్యారెక్టరైజేషను, అలాగే తన ఫ్యామిలీ, తన ఫాదరు, అలాగే తనకు ఒక గ్యారేజ్ ఉంటుంది అనమాట, మెకానిక్ గ్యారేజ్. సో ఆ గ్యారేజ్కి ఈ అన్నింటినీ వన్ బై వన్ అలా డెవలప్ చేస్తూ వెళ్ళేటప్పటికి ఇంటర్వెల్ వరకు మనకి అంతగా అంటే హైలైట్ అయ్యే మూమెంట్స్ అయితే అంతగా కనిపించవు అనమాట. సునీల్ ఈ సినిమాలో విలన్ అనమాట. సో సునీల్కి ఏంటంటే హీరో గ్యారేజ్ కావాలి. సో కావాలి అంటే తను అంటే ఇంకొకరికి ఇస్తాను అని చెప్పి మాట తీసుకుంటాడు అనమాట. సో విశ్వక్సేన్ దగ్గర నుంచి గ్యారేజ్ లాక్కొని ఇంకొకరికి ఇవ్వాలి. సో ఇది ఫస్ట్ ఆఫ్ అంతా నడిచే స్టోరీ అనమాట. అయితే ఇప్పుడు ఈ ఇచ్చే ప్రాసెస్లో విశ్వక్సేన్ రిటర్న్ డీల్ ఇస్తాడు అనమాట. అంటే 25 lakhsకి సునీల్ ఒప్పుకుంటాడు. బట్ విశ్వక్సేన్ ఏంటంటే నీకు 50 లక్షలు ఇస్తాను, నా గ్యారేజ్ దగ్గరికి రావద్దు అని చెప్పి ఒక డీల్ అయితే సెట్ చేసుకుంటాడు అనమాట. సో ఆ 50 lakhs ఇచ్చే ప్రాసెస్లో తన లవరు అంటే శ్రద్ధ శ్రీనాథ్ ఉంటుంది. సో తన నుంచి ఏంటి హెల్ప్ వచ్చింది. సో శ్రద్ధ శ్రీనాథ్ ఒక 2 కోట్ల వరకు కూడా ఇన్సూరెన్స్ ద్వారా తనకి హెల్ప్ చేసే ఒక వే ఉంటుంది అనమాట. సో ఆ 2 కోట్లు ఏంటి, మ్యాటర్ ఏంటి, సో విశ్వక్సేన్ సెట్ చేసుకున్నాడా లేదా, సో ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్లో నడుస్తూ ఉంటుంది అనమాట. రొటీన్గా అలాగా ఒక లవ్ ట్రాక్, సాంగ్స్, అలాగే నార్మల్ కామెడీ. సో ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు సినిమాల్లో చూసినట్టే ఉంటాయి. బట్ ఎక్కడ కూడా ఒక ఫ్రెష్ టెంప్లెట్ అయితే మనకి ఎక్కడ కూడా ఉండదన్నమాట. ఇంటర్వెల్ వరకు నార్మల్గా అలా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు గైస్. ఫస్ట్ హాఫ్లో ఎంత ల్యాక్ పెట్టినా సరే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ లేపినా ఆ మూవీ హిట్ అనే చెప్తారనమాట. సో ఈ సినిమా కూడా అదే జరిగింది. సెకండ్ హాఫ్లో వచ్చి ఒక 2 ట్విస్టులు మాత్రం చాలా ఎంగేజింగ్గా డిజైన్ చేశారనమాట. ఒక్కొక్క ట్విస్ట్ కూడా అంటే మంచి ప్లానింగ్ మీద, ఈవెన్ మనం చూస్తున్నంతసేపు మనం కూడా తెలియదు అనమాట, ఇదేంటి ఇలా జరిగింది సడన్గా అని చెప్పి మనకు కూడా అనిపించేలాగా ఆ ట్విస్ట్ అయితే డిజైన్ చేశారనమాట. 2 ట్విస్టులు ఉంటాయి, 2 కూడా బాగున్నాయి అనమాట. సో ఇంకొక హీరోయిన్ మీనాక్షి చౌదరి ఉంటుంది. సో ఆ మీనాక్షి చౌదరి తన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అంతా కూడా ఇప్పుడు మన విశ్వకన్న స్టూడెంట్ పీరియడ్ ఇదంతా కూడా బాగానే ఉంటుంది. అంతా రొటీన్గానే ఉంటుంది, అంతగా నోటెడ్గా ఉండేటట్టు ఏం లేదు. బట్ సెకండ్ హాఫ్ ట్విస్ట్లు మాత్రం ఇంతవరకు ఎప్పుడు మనం చూడలేదు. బట్ బాగుంది ఆ ట్విస్ట్ మాత్రం. ద ఓవరాల్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఏదైనా మిడిల్ క్లాస్కి రిలేట్ అయ్యే ఏ స్టోరీ అయినా డెఫినెట్గా హిట్ అవుతుందనే చెప్పాలి. సో ఈ సినిమా కూడా ఈ స్టోరీ అంతా మనకు మిడిల్ క్లాస్కి రిలేట్ అయ్యేటట్టు, మిడిల్ క్లాస్ మీద జరిగే స్కామ్స్ ఏంటి, ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంటుంది, సో ఇప్పుడు ఆన్లైన్ క్రైమ్స్ జరుగుతుంటాయి, సో అలాంటివి చాలా బేస్ చేసుకొని ఈ సినిమాలో పెట్టడం జరిగిందనమాట. సో మ్యాక్సిమం ఇప్పుడు ఈ 2 days సండే వరకు ఈ సినిమా అలాగే నార్మల్గా హిట్ కంటిన్యూ అవుతే లాంగ్ రన్లో కూడా ఈ సినిమా అనేది మంచిగా వచ్చే కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ మూవీకి ఎలా అయితే ఫస్ట్ డే నుంచి మంచి టాక్ వచ్చిందో, సో దీనికి కూడా అలానే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకొక 2 రోజులు అయితే ఏంటి అనేది అసలైన రిజల్ట్ మన బయటకు వచ్చేస్తుంది. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అదే గైస్. థ్యాంక్ యూ.